రజనీ గారు, కేసులు కేసులు పెడుతున్నారు, అక్రమంగా అంటున్నారు. ఏంటిది అంటే ఏం జరుగుతుందో రాష్ట్రంలో అందరికీ తెలుసు. వారే దాడులు చేశారు, ఎలక్షన్ ఎన్నిక రోజు చేశారు, కౌంటింగ్ రోజు దాడులు చేశారు, ఆ తర్వాత దాడులు కొనసాగించారు. ఇప్పుడు తిరిగి కేసులు పెడుతున్నారంటూ మాట్లాడుతున్నారు. ఇంకా అసలు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడమే ప్రారంభం కాలేదు. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా మీరు ఎన్నో సందర్భాల్లో లేవనెత్తిన అంశాల్లో ఇసుక మాఫియా గురించి, మట్టి మాఫియా అని, మైనింగ్ గురించి, లేదంటే చాలా ఒకటి కాదు లిక్కర్ మాఫియా అని, ఇవన్నీ చట్ట ప్రకారం ఇంకా లోతైన విచారణ చేయాల్సి ఉంది. ప్రారంభం కాకముందే కేసులు పెడుతున్నారంటే సార్ కేసులు పెడుతున్నారా అంటే కాదు, కేసులు పెట్టమని వారు అడుగుతున్నారు. మా వాళ్ళందరూ జైల్లో ఉండాలి, మేము రెస్ట్ తీసుకోవాలని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు సానుభూతి యాత్ర పొందాలనుకుంటున్నారు. ఇందాక కూడా పొరపాటున ఏదో మాట్లాడేసాను అనుకున్నాను, కానీ సార్ కొంచెం ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి గారిని లోపలే ఉంచాలని స్క్రిప్ట్ పన్నారని నాకు అర్థమైపోయింది. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేస్తే మళ్ళీ సానుభూతి రాదు. కొన్నాళ్ళు ఉండు లోపల అంటే ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడి మేం చేయలేదు, మేం కాదు, మార్ఫింగ్ వీడియో నేను అక్కలేను, ఇంకోలేను, ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంటే ఎట్లా బయటకు వస్తావు? ఉండు లోపల 2 నెలలు 3 నెలలు ఉండు. నేను ఉండలా 16 నెలలు ఉండండి, 16 నెలలు ఉండండి లోపల, ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. ఎవరిని పగల కొడతాం అయితే ఏంటి ఉంటా బాబు, నేను పగలగొట్టలేదు సార్. ఏం సార్ మీ నాయకుడు పగలగొట్టాడన్నారు? సరే సార్ అదిగా సార్ ఆయన ఏదో ఫ్లోలో అన్నాడు. లేదు వాళ్ళు ఒప్పుకున్నారు సార్, ఎవిడెంటరీగా ఒప్పుకున్నారు సార్, జైలు ముందే బయట ఒప్పుకున్నాడు సార్ అంటే మా అడ్వకేట్ గర్జించేస్తాడు. అప్పుడేమవుతుంది, బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈవీఎం బద్దలు కొట్టడం అంటే చిన్న విషయం కాదు, అది ప్రజాస్వామ్యం ఇంకా వైఫల్యం అయిపోతుంది. కాబట్టి అదేమన్నా పబ్లిక్ ప్రాపర్టీ, సపోజ్ బయట కార్లు పగలు కొట్టారనుకోండి, డామేజ్ వేస్తారు, అంటే ప్రాపర్టీ డ్యామేజ్ అయిందంటారు. కానీ ఇక్కడ ఆ స్క్రిప్ట్ రాదండి. ఇక్కడ చాలా కీలకమైన సెక్షన్స్ అటాచ్ అయిపోతాయి. సో బెయిల్ రానటువంటి పరిస్థితి. ఏదైతే సెక్షన్ 353 కట్టించుకోండి అన్నాడు ఒకసారి ఏదో కేసులో. అదేంటి సార్ 353 ఎలా కడతారు? పోలీసు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కానీ కొట్టండి ఆ పోలీసు వాళ్ళని, పోలీసు వాళ్ళని కొట్టండి, పోలీసు వాళ్ళతో కొట్టించుకోండి, ఆ సెక్షన్ అయితే బలంగా ఉంటుంది, లోపలే ఉండండి. ఏంటి లోపల ఉండే కార్యక్రమం? 6 నెలల్లో లోపలుంటే సానుభూతి పొంది ఆ మహోన్నత పాదయాత్రలో ఆయన విజయానికి ఒక అంకురం అయింది. సో ఇప్పుడు అదే పన్నాగం పంటు కొడాలి నాని గారు కూడా సార్, ఇప్పుడు మనం గెలిచామంటే మళ్ళీ మనం ఏదో స్క్రిప్ట్లు పెట్టుకున్నాం అనుకోవచ్చు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన స్క్రిప్ట్ పెట్టుకొని మళ్ళీ కూడా చంద్రబాబు గారిని తిడుతుంటే ఆయన మామూలుగా అయితే ఈ పాటికి ఎత్తి లోపలేసి ఉండాలి. కానీ ఈ చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, సన్న బియ్యం శాఖలో ఎక్కడన్నా వైఫల్యం జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, ఆ కారణాలు పెట్టి పట్టుకోండి, అంతేగాని మొరిగిన ప్రతి కుక్కని ఎత్తి లోపలేస్తే జైళ్లు సరిపోవు అంటూ ఆయన గొప్పగా సందేశం ఇచ్చారు. అదే రకంగా మా అధినాయకుడు, మనం గెలిచాము, అవతల వాళ్ళు ఓడిపోయారు, ఇక వాళ్ళ అధినాయకుడు గాని వాళ్ళ వ్యక్తులు గాని మీరెక్కడా కించపరచొద్దు, వ్యక్తిత్వ హననం అసలు చేయకండి, వ్యక్తిత్వ హనం అనేది మాకు చెప్పారు. సో ఇక్కడ ద్వారంపూడిని మేము ఎత్తి లోపలేస్తుంటే కాకినాడకి కలకత్తా పోర్టుకి సంబంధం ఏంటి? ఇక్కడ నుంచి సన్న బియ్యమా బండ బియ్యమా ఎందుకు అటువైపు వెళ్ళిపోతుంది? ఏదైతే కళ్యాణ్ బెనర్జీ అనేవాడు ఒక బఫూన్ బెనర్జీ లాగా ఎందుకు పార్లమెంట్ లో గర్జిస్తున్నాడు? అసలు వాళ్ళ కలకత్తాకు సంబంధించిన విషయాలు మాట్లాడకుండా ఇక్కడ హెరిటేజ్ లో లాభాలు నష్టాలు, షేర్లు, రేటింగ్లు ఇవన్నీ ఆయనకి ఎందుకు? ఆయన ఎవరు గెలిపించారు? ఆ ఏరియాకి మంచి చేయాల్సింది పోయి అవతల ఏరియాని ముంచుదామని ఎందుకు ప్లాన్ పన్నుతున్నారు? అసలు కాకినాడ పోర్టుకి కలకత్తా పోర్టు ఇవన్నీ కూడా పట్టుకుని ద్వారంపూడిని అరెస్ట్ చేయండి. అంతేగాని ద్వారంపూడి గారు గతంలో జన సైనికులను కొట్టారని గాని, అసభ్యంగా అన్నారని గాని, ఆడబిడ్డల్ని కర్రలతో కొట్టించారని గాని దీనికోసం మీరు అరెస్ట్ చేయకండి అన్నది ఒక విషయం అండి. పెద్దిరెడ్డి గారి స్క్రిప్ట్ ఎలాగో ఆయన అక్రమాలు, ఆయన అవినీతి ఆధారాలతో నిరూపించి ప్రజలకు చూపించి అప్పుడు మాత్రమే అరెస్ట్ చేయండి. వాళ్ళగా ఇప్పుడు నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, కానీ ఆధారాలు కోర్టు అడిగినా ప్రొడ్యూస్ చేయలేదు, సుప్రీంకోర్టు అడిగినా ప్రొడ్యూస్ చేయలేదు, ఆఖరికి స్తబ్ద అయిపోయారు. మరి ఏంటి పార్లమెంట్ అసెంబ్లీలో మరి అలా అన్నారు ఇలా అన్నారంటే దానికి కూడా మనం కుటుంబంలో ఆడవాళ్ళని ఒక్క మాట కూడా అనకూడదు. ఆధారాలను పట్టుకుని అరెస్ట్ చేయండి అంటే ఇది ఒక వ్యక్తి తన స్థాయిని పెంచుకుంటున్నాడు, కానీ ఇంకొక వ్యక్తి జైలు బయట తన స్థాయిని తగ్గించుకుంటూ తన వారిని జైల్లో వేయడానికి ప్లాన్ పనిచేశారు. ఇక అందరినీ జైల్లో పెట్టేసేయండి, మీకు తెలిసిందే కదా, పెట్టండి, ఒక్కొక్కరిని పెట్టండి, ఇక బిగిన్ అయిపోయింది అన్నాడు. అరే మేము ఇంకా బిగిన్ చేయలే, కానీ నువ్వు బిగిన్ చేయమని అడుగుతున్నావు, కానీ మేము వ్యక్తులను అరెస్ట్ చెయ్యం, ఆధారాలు పట్టుకొని అవినీతి నిరూపించి స్టార్ట్ చేస్తే పరామర్శ యాత్రలు పెట్టుకోవచ్చా? సరే సార్, ఇక్కడ ఈవీఎం బద్దలు కొట్టిన విజువల్ చూపించి పిన్నెల్లి గారిని అరెస్ట్ చేస్తే మీకు అర్థమైంది, రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నిన్నటి రోజు ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఫోక్సో కేసులో మైనర్ పిల్ల మీద జరిగిన ఆ సంభాషణ లేకపోతే ఆ చర్య అంతా లైవ్ లో చూపిస్తే వీడిని ఉరి తీసేయడానికి కింద ప్రజలు కామెంట్ చేస్తున్నారు. అలా కోర్టుకి సబ్మిట్ చేశారు, అలా అరెస్ట్ చేశారు. అంటే చంద్రబాబు గారు ఎప్పుడైనా ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయండి తప్ప
ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా పాపం హోమ్ మినిస్టర్ గారు 23 కేసులు, ఆవిడ మీద కూడా దళితుల కేసు, దళితులను తిట్టారని దళితుల మీద కూడా కేసు పెట్టారు. అదే రకంగా తాడికొండకు సంబంధించిన ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, ఆయన మీద కేసు ఉంది. కానీ ఆయన ఎక్కడ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టిన జోగి రమేష్ గారు ఇంటి మీద దాడి చేయబోయారు. ఆయన ఇదేంటి అదేంటి అనే స్క్రిప్ట్ మనం